కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి మర్రెల్లి అనిల్కి సంబంధించి ఘటన ఎలా జరిగింది ఏంటని చెప్పి స్థానిక మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ జరిగిన ఘటనకు సంబంధించి ఏం చెప్తారు సార్? సో నిన్న కుల్చార మండలం పైతర గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తిని నిన్న కాల్పుల్లో మరణించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఫస్ట్ అది యాక్సిడెంట్గా అనుకుని గ్రామస్తులు మనకు తెలియజేశారు యాక్సిడెంట్ అయిందని చెప్పి. సో ఇమీడియట్గా మనం బాడీ షిఫ్ట్ చేసి పరిశీలిస్తే బాడీ పైన మనకు బుల్లెట్ గాయాలాగా అనిపించాయి. సో ఇమీడియట్గా ఒక టీంని పంపించి ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్లేస్కి పంపించేసి మనం సెర్చ్ చేశాము. సెర్చ్ చేసే క్రమంలో మనకు 4 ఎంటీ కార్టేజ్ అంటే ఉపయోగించిన బుల్లెట్లు జరిగింది. సో వాటి ద్వారా ఇది కాల్పు జరిగాన్ని నిర్ధారించుకొని ఒక మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కేసు కట్టేసి పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. సో ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతుంది. దాని తర్వాత మేము జిల్లా వ్యాప్తంగా టీం తయారు చేశాము. మన ఎస్సీఏ ర్యాంకు వాళ్ళ ఆఫీసర్ సారథ్యంలో టీంలు చేశాము. 4 టీంలు చేశాము. ఆ టీంలు మొత్తం ఇన్వెస్టిగేషన్లో పంచుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్లో వచ్చిన దాన్ని బట్టి మనం ఫైనలైజ్ చేస్తాం. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల బెదిరింపక అని చెప్పి తల్లిదండ్రులు కావచ్చు, తమ్ముడు నవీన్ కావచ్చు, సంబంధించిన భార్య శిరీష కూడా చెప్తున్న పరిస్థితి, అందులో ఎంత నిజం ఉందని అనుకోవచ్చు సార్? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. వాళ్ళు కొందరు పేరు కూడా ఇచ్చారు, కానీ అన్ని పరిశీలిస్తున్నాము. టెక్నికల్ ఆధారాలు అలాగే ఫిజికల్గా అన్ని రకం పరిశీలిస్తున్నాము. సో అన్ని కొన్ని పుకార్లు నడుస్తున్నాయి. సో అయినప్పటికీ కూడా మేమైతే ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఉంది. ఈ దశలో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఇన్వెస్టిగేషన్ పూర్తి కాగానే మీకు అన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, అనిల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎట్లా ఈ యొక్క కేసుపై నిర్ధారణ ముందుకు తీసుకెళ్తారు, ఏం చెప్తారు చివరగా? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అందరు ఆఫీసర్ల సహకారంతో. ఇప్పుడే మన ఐజీ గారు కూడా వచ్చేళ్ళారు. సార్ కూడా పర్యవేక్షిస్తున్నారు ఇన్వెస్టిగేషన్ని. సో సీనియర్ ఆఫీసర్ల సారథ్యంలో మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని వచ్చే రిజల్ట్ బట్టి మనం ఫైనల్గా దాన్ని దర్యాప్తును బయట పెడతాం. అంటే ఎన్ని గంటల సమయంలో జరిగింది సార్? చూస్తుంటే 7 నుంచి 8 మధ్యలో అంటున్నారు. ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయలుదేరని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎన్ని గంటలకు జరిగింది సార్ ఎగ్జాక్ట్లీ? ఇది మనకు దాదాపు మనం చేసిన ప్రకారం 8 నుంచి 8:30 మధ్య జరిగింది. 8:30 మధ్య జరిగింది. అంటే ఎవరి సమాచారం ద్వారా ఈ యొక్క జరిగిన సంఘటన మీకు తెలిసింది ఈరోజు? వాళ్ళే విలేజెస్ చెప్పారు. విలేజెస్ మనకు చెప్తే దాన్ని బట్టి మనం షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఇది పరిస్థితి. ఎంతటి నిందితులైనా ఖచ్చితంగా పట్టుకొని తీరుతాం. ఈ సంఘటన మెదక్ జిల్లాలో ఉండే పోలీసులకు ఒక సవాలుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే నిందితులున్నారో ఈ యొక్క అనిల్పై దాడి చేసిన వారిని ఖచ్చితంగా పట్టుకునేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి ఒక 3-4 టీంలుగా బయలుదేరినారు. వారిని ఖచ్చితంగా పట్టుకున్న పనిలో పోలీసులు అని చెప్పి మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, మెదక్ జిల్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.